Audio Jungle. అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. టాస్క్ అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ తోని పిల్లలు సెల్ ఫోన్ రిపేర్ చేసుకోవడం, సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేసుకోవడం, ఐటీఐ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్థాయిలో చదువుకున్నటువంటి వారికి తగ్గట్టుగా ట్రైనింగ్ ఇచ్చేటందుకు ఈ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఏ జానర్ విద్యార్థులైనా సరే, ఏ సబ్జెక్టు చదువుకుంటున్నా సరే, రేపటి నాడు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవడానికి మనకి ఈ కార్యక్రమం మరి చాలా పనికొస్తుంది. ఇవాళ ఐటీ హబ్కి చాలా మంది మరి ఇంట్రెస్ట్ ఉండి ఎంఓయూస్ చేసుకోవడానికి వచ్చినారు. వారందరికీ కూడా నిజామాబాద్ విద్యార్థులందరి తరఫున నేను మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనకు ఒక కాన్ఫిడెన్స్, మన దగ్గరే మరి ఉద్యోగాలు దొరుకుతాయి, ఎక్కడికో పోయే పని లేదని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రూరల్ షోర్స్ అనేటటువంటి ఒక బీపీఓ కూడా సెప్టెంబర్ 30th రోజున ఇదే మన నిజామాబాద్లో సుధీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో 100 మందితోని సెప్టెంబర్ 30 నాడు ప్రారంభం అవబోతా ఉన్నది. దానికి కూడా మళ్ళీ రామన్నను కూడా రమ్మని ఇప్పుడే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీ అందరి తరఫున. వచ్చి దట్ విల్ బి ఎ హంబుల్ బిగినింగ్. ఒక 100 మందితో ప్రారంభం అవుతుంది, ఫ్యూచర్లో 300 మంది దగ్గరికి వెళ్తుంది. బ్లెస్సింగ్స్ వస్తున్నాయి దేవుడి దగ్గర నుంచి, ఇబ్బంది ఏం లేదు. మరి దాంతోపాటు మీ అందరికి ఒక మంచి వార్త నేను చెప్పాలి. మన నిజామాబాద్లో ఎయిర్పోర్ట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా రామన్న గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్కి జాకిరాన్పల్లిలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభమైనాయి. తప్పకుండా విజయం సాధిస్తామని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఒక స్పోర్ట్స్ స్టేడియం కూడా రామన్న ఆలోచనే. ఆల్మోస్ట్ ఒక 9 crores రూపీస్తోని ఒక స్టాండ్ అలోన్ స్పోర్ట్స్ స్టేడియం వస్తుంది. గణేష్ అన్నతోని నేను కొట్లాడి మరి సపరేట్గా ఒక 3 crores తోని ఓన్లీ విమెన్కి ఒక స్పోర్ట్స్ స్టేడియం మేము కడతా ఉన్నాం. దానికి కూడా మనందరికీ చాలా అద్భుతంగా నిజామాబాద్లో మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్ కావచ్చు, మీరు పర్స్యూ చేయాలనుకున్న ఏ గేమ్స్ అయినా కూడా విమెన్కి సపరేట్గా స్పోర్ట్స్ స్టేడియం నిజామాబాద్లోనే తెలంగాణలో మొదటిసారి రాబోతా ఉంది. దాంతోపాటు ఒక మంచి బస్ టెర్మినల్, ఒక ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ ఒక 25 crores తోని శాంక్షన్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారిని మీ అందరి తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడున్న బస్ స్టాండ్ నిజామాబాద్లో చాలా చిన్నగా ఉంది, పక్కకే మెడికల్ కాలేజ్ ఉంది. కాబట్టి ఆ బస్ స్టాండ్ ల్యాండ్ మొత్తం మెడికల్ కాలేజ్కి ఇచ్చి సపరేట్గా మంచిగా ఒక బస్ స్టాండ్ని నిజామాబాద్లో కట్టుకోబోతా ఉన్నాం. దానికోసం ఒక 25 కోట్లు మంజూరు చేయవలసిందిగా నేను అన్నగారిని కోరుతా ఉన్నాను. దీంతో పాటు మరి ఇప్పటికే మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమైనా తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే మీ అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటే, మన జిల్లా అభివృద్ధి గురించి మీకు తెలిసి ఉంటే, మీరు మీ పేరెంట్స్కైనా ఇంకొకరికైనా చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదివరకే నిజామాబాద్లో 100 crores తోని ఆర్మూర్ దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో 42 crores తోని మనము స్పైస్ పార్క్ని కూడా మరి ప్రారంభించుకోవడం జరిగింది. దాంతోపాటు మన నిజామాబాద్లో లైబ్రరీ ఉన్నది, చాలా పాతది పబ్లిక్ లైబ్రరీ 1953. దాంట్లో నేను రామన్నని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఇంటర్నేషనల్లో రాయాల్సినటువంటి ఎగ్జామ్స్ కోసం, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే మంచి డిజిటల్ లైబ్రరీ మా స్టూడెంట్స్ అందరికి కూడా అవసరం. కాబట్టి దానికి ప్రత్యేకంగా మీరు బడ్జెట్ పెట్టి ఈ లైబ్రరీని, నిజామాబాద్ లైబ్రరీని అప్గ్రేడ్ చేయవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి రేపటి నాడు విద్యార్థులందరూ కూడా మనం ఇప్పటిదాకా అనుకున్నట్టు తెలంగాణ రాకముందు ఒక రకం, ప్రభుత్వాలు ఏదో చేసినాయి, పోయినాయి, వస్తున్నాయి, పోతున్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక ఇంకొక రకం. వచ్చిన రాష్ట్రాన్ని మనమే ఏలుకోవాలి. రేపటి నాడు మన తెలంగాణలో ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, పోలీస్ శాఖ అయినా, ఎందులో అయినా ఉండాల్సింది మీరే. కాబట్టి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో మీరు కూడా పార్టిసిపేట్ కావాలి. అప్పుడే ఇది పార్టిసిపేటివ్ డెమోక్రసీ అవుతుంది. చాలా మంచిగా మన తెలంగాణ దేశం మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. అందుకనే ఇవాళ ఇక్కడికి విద్యార్థులతో పాటు కాలేజ్ కరెస్పాండెంట్స్ని కూడా ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినాం. ఇప్పుడు మీ అందరికీ ఈ పార్టిసిపేటివ్ డెమోక్రసీలో భాగంగా నేను ఒక ఛాలెంజ్ చేయబోతా ఉన్నాను. మరి మీరందరూ యాక్సెప్ట్ చేస్తారో లేదో చెప్పాలి నాకు.
రెడీయా ఛాలెంజ్కి? తెలియకుండానే రెడీయా? అంతేనా? ఛాలెంజ్ ఏంది అంటే ఇవాళ ఇక్కడ ఎన్ని కాలేజెస్ నుండి స్టూడెంట్స్ వచ్చిండ్రో ఆ కరెస్పాండెంట్స్ కూడా వాళ్ళని కూడా కలుపుకొని ప్రతి కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళంతమంది మొక్కలు నాటాలి. ఓకేనా? మీ కాలేజీలో ప్లేస్ లేకపోతే పక్కనున్న కాలనీలో లేదా పక్కనున్న ఊర్లో ఏదైనా ఒక ప్లేస్ని అడాప్ట్ చేసుకొని పక్క నియోజకవర్గంలో పక్క ఊర్లో ఎక్కడైనా పర్వాలేదు కానీ అన్ని మొక్కలు మీరు ఖచ్చితంగా నాటి రామన్నను నన్ను ట్విట్టర్లో తప్పకుండా ఆ ఫొటోస్తోని ట్యాగ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. యాక్సెప్టెడా? యాక్సెప్టెడా? అయ్యో సగమే చేతులు ఎత్తుతున్నాయి. థ్యాంక్ యూ. మరి మళ్ళా ఒకసారి నిజామాబాద్కి ఐటీ హబ్ని ఇచ్చి ఒక మంచి కళను తీసుకొచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు మనందరి అన్న రామన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజామాబాద్ అభివృద్ధికి సంబంధించి ఇంకా ఫ్యూచర్లో అన్న మాది థర్డ్ లార్జెస్ట్ సిటీ అన్న తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ తర్వాత. కాబట్టి ఫ్యూచర్లో ఏమన్నా మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే కరీంనగర్ గురించి కాకుండా నిజామాబాద్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలని మిమ్మల్ని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు చివరిగా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.